మోగ్లీ సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందంటే డైరెక్టర్ సందీప్ రాజు మన మీద మంచి గూగ్లీ చేస్తాడు. ఖచ్చితంగా క్లీన్ బోల్డ్ కావడమే పక్కా టెంప్లెట్ సినిమా. ఎప్పుడు స్వామి ఈ టెంప్లెట్? ఇప్పుడో డైరెక్టర్ తేజ ఫుల్ స్వింగులు ఉన్నప్పుడు ఇలాంటి టెంప్లెట్ యూజ్ చేసి చాలా సినిమాలు చేసినాడు. దాంట్లో పర్టికులర్ గా జయం సినిమా. సో దీన్ని చూస్తున్నంత సేపు ఆ జయం సీక్వెల్ లాగానే అనిపించింది తప్ప ఒక ఫ్రెష్ మూవీ లాగా అయితే అనిపించలేదు. మాక్సిమం ఆ జయం సినిమాను పెట్టుకుని దీన్ని రాసినట్టున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కర్మ రిటర్న్స్ తన భక్తుడు నాస్తికుడు అవ్వకుండా కాపాడుకున్న ఒక దేవుడి కథ. ఇది నేను చెప్పడం లేదు, డైరెక్టరే చెప్తాడు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది కదా, అంత కాంప్లికేషన్స్ అవసరం లేదు. స్టోరీ సింపుల్ గా చెప్తాను. వీడు హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇలాంటి టైంలో విలన్ కూడా ఈ అమ్మాయిని ఇష్టపడతాడు. సో హీరోది లవ్ అయితే విలన్ది లస్ట్. లవ్ వర్సెస్ లస్ట్. ఈ అమ్మాయి కోసం హీరో విలన్ల మధ్య జరిగే టస్లే సినిమా స్టోరీ చాలా పాతది. ఇలాంటి స్టోరీస్ తీస్తున్నప్పుడు అట్లీస్ట్ ప్లే ప్రాపర్ ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉండాలి. దీంట్లో ప్లే మాత్రం చాలా అవుట్డేటెడ్, ప్రెడిక్టబుల్. అసలు ఎక్కడే గానీ పొరపాటున ఇంట్రెస్టే రాదు. లవ్ స్టోరీలు ఇలాంటివి తీస్తున్నప్పుడు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్ కావచ్చు, ఇది బాగా వర్కౌట్ కావాలి. నాకైతే పర్సనల్ గా ఏం అనిపించలేదు. ఫైనల్ గా సినిమా అంతా చూసిన తర్వాత ప్లేతో పోల్చుకుంటే స్టోరీనే బెటర్ కదరా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఓపెనింగ్ బండి సరోజ్ కుమార్ ఒక ఉమనైజర్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని తర్వాత క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్, హీరో కావచ్చు, హీరో ఫ్రెండ్ హర్ష, సో వాళ్ళు ఉన్న సెటప్ ఇదంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ ఒక షూటింగ్ పని మీద వీళ్ళ ఏరియాకి వస్తుంది. దాని తర్వాత హీరో హీరోయిన్ల మధ్య లవ్, తర్వాత ప్రొడ్యూసర్ వల్ల వీళ్ళిద్దరి మధ్యన ఒక డిస్టర్బెన్స్. ఇక్కడ నుంచి ఇలా సాగుతూనే ఉంటుంది. గంటరా ఇక్కడ నుంచి ఏం ప్రోగ్రెషన్ ఉండదా స్క్రిప్ట్ లో అనుకునే టైంలో ఇంటర్వెల్ వస్తుంది. బండి గురించి ఒక రివీలింగ్, అది బానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత సో ఈ కాన్ఫ్లిక్ట్ కు మెయిన్ రీజన్ అనేది ఒక స్టోరీ చెప్తారు. సో ఇది కూడా బానే అనిపించింది. దాని తర్వాత హీరో హీరోయిన్ల కష్టాలతో పాటు మన కష్టాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎంతకు క్లైమాక్స్ రాదే, స్క్రిప్ట్ లో ప్రోగ్రెషన్ ఉండదు, క్యారెక్టర్లలో ఉండదు. ఇంకా అక్కడక్కడే లోపల తిరుగుతా ఉంటది సినిమా. అరే ప్లీజ్ రా, ఇంకా ఫినిష్ చేయండి రా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇంకా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బండి సరోజ్ కుమార్. సో క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆయన ఉన్న సీన్లు కావచ్చు బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇంటర్వెల్ బిఫోర్ బండి సరోజ్ గురించి ఆ రివీలింగ్ షాట్స్ అవి కూడా బాగున్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్ ఆరిజిన్ గురించి ఒక స్టోరీ, అది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇంకా హర్ష కామెడీ అక్కడక్కడ బానే ఉంది. ఇంకా డైలాగ్స్ కూడా అక్కడక్కడ బాగున్నాయి. ఇప్పుడు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో హీరో ఎస్ఐ కావాలనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎస్ఐ ఉన్నాడు, తర్వాత ఏదో చిన్న యాక్సిడెంట్ లోనే ఎట్లా చనిపోయినాడు అని చెప్తారు. సో తప్పులేదు. కానీ ఎక్కడే గాని దానికి సంబంధించిన సీన్లు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు ఏముండవు సినిమాలో. అక్కడక్కడ వర్బల్ గా మాట్లాడతారు తప్ప విజువల్ గా అయితే ఏముండదు. కానీ నిజంగా అలాంటి సీన్ లో సిచ్యువేషన్స్ ఉండింటే ఇంతకంటే బెటర్ ఎమోషన్, బెటర్ డ్రామా అయితే ఖచ్చితంగా వచ్చేది. సో మనవాడు ఫాదర్ కోసమో తన కోసమో ఎస్ఐ కావాలనుకుంటున్నాడు, దానికి రిలేటెడ్ గా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి టైంలో వీడి లైఫ్ లోకి అమ్మాయి వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్యన లవ్. ఇదే డిపార్ట్మెంట్ కు సంబంధించిన వేరే వాడు కూడా ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏంటి వీడు ప్రొఫెషన్ కు లవ్ కు మధ్యలో స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే ఏదైనా రేపొద్దున కేసులో ఎఫ్ఐఆర్లు అయితే వీడి ప్రొఫెషన్ కు ఇబ్బంది అవుతుందనే స్ట్రగుల్, అట్లా సేమ్ టైం అమ్మాయి సైడ్ ఈ మధ్యలో బాగా స్ట్రగుల్ అవుతుంటే ఇక్కడ మస్తు డ్రామా వచ్చేది. కానీ వీళ్ళు అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. కానీ ఒరిజినల్ గా ఇలా కదా ఉండాల్సింది. సో దాన్ని ఒక ప్రొఫెషన్ అన్నప్పుడు పెట్టుకున్నప్పుడు దానికి సినిమాలో ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఖచ్చితంగా. నిజంగా అలాంటి ఇంపార్టెన్స్ దీంట్లో క్రియేట్ చేసింటే ఇంతకంటే బెటర్ డ్రామా వచ్చేది, బెటర్ ఎమోషన్ అయితే ఖచ్చితంగా వచ్చేది. ఆ సైడ్ అయితే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకే మనకు ఆ డ్రామా, ఆ ఎమోషన్ బాగా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ హీరోయిన్ డెఫ్ అండ్ మ్యూట్ ఎందుకు పెట్టినారో నాకైతే ఏం అర్థం కాలేదు. సో అమ్మాయికి ఇలాంటి ఒక వీక్నెస్ పెట్టినామంటే స్క్రిప్ట్ లో ఇది ఏదో ఒక రకంగా హెల్ప్ కావాలి కదా. ఏ రకంగా హెల్ప్ కానప్పుడు ఇది ఎందుకు? సింపతి కోసం పెట్టినారా, లేకపోతే క్యాజువల్ గా పెట్టినారా, లేకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది లేని ఇలా పెట్టినారా? ఏ రీజన్ తో పెట్టినారా? వీక్నెస్ ను కూడా ప్రాపర్ యూజ్ చేసుకుంటే దీంట్లో కూడా మస్తు డ్రామా వచ్చేది. సెకండ్ హాఫ్ లో ఎక్కడో ఈ క్యారెక్టర్లు అన్ని బాగా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఎవరైతే అంటాగనిస్ట్ ఉన్నాడో బండి సరోజ్ కుమార్, సో ఈ వీక్నెస్ ను పట్టుకొని ఒక సీక్వెన్స్ సాలిడ్ గా చేసిండొచ్చు. లిటరల్ గా థియేటర్ లో ఆడియన్స్ ను భయపెట్టిండొచ్చు. ఆ ఛాన్స్ ఉండింది. బండి సరోజ్ కుమార్ క్యారెక్టరైజేషన్ ఇది కూడా ఏంటి, మనవాడిని ఉమనైజర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దీనికి కూడా ప్రాపర్ క్లారిటీ లేదు. ఉమనైజర్ ఎట్లా, మనవాడి వీక్నెస్ దానికి కూడా క్లారిటీ లేదు. దేనికోసం మనవాడికి షో ఆఫ్ చేయడానికి ఆ నంబర్లు చెప్తూ ఏదో 74 అయిపోయినాయి, 75 కావాలా నాకని ఏదో నంబర్లు చెప్తున్న షో ఆఫ్ ఇస్తున్నట్టుంది తప్ప సిన్సియర్ ఇదైతే కనపడలేదు దాంట్లో. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్
సో ఎక్కడో పార్వతీపురము ఒక ఫిక్షనల్ ఫారెస్ట్ విలేజ్. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు అంటే ఓహో దీనికి ఏదో ఈ స్క్రిప్ట్ లో మంచి ఇంపార్టెన్స్ ఉంది, ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఫీల్ అవుతాం. అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎక్కడో సెకండ్ హాఫ్ లో ఒక ప్లేస్ లో యూజ్ చేసుకుంటారు. సో దీన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే అదే సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్లు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కేప్ అవుతారు. సో అలాంటి టైంలో సొసైటీ నుంచి వీళ్ళకి సపోర్ట్ లేదు, ఒక సైడ్ పోలీసు వాళ్ళు వీళ్ళని ఘోరంగా సర్చ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్ లో హీరోకు తెలిసిన ఏకైక ఇది ఫారెస్ట్, పుట్టి పెరిగింది ఈ ఫారెస్ట్ లో కాబట్టి ఇక్కడ చాలా గ్రిప్ ఉంటది. సో ఈ గ్రిప్ ను బేస్ చేసుకుని లిటరల్ గా ఆ డెకైట్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు చుక్కలు చూపించవచ్చు. బట్ ఆ సైడ్ పోలేదు, ఈయన కూడా ఫిజికల్ ఫైట్లే పెట్టినారు. ఇది కాదు, ఇలాంటి స్క్రిప్ట్లలో అంటే ఇలాంటి ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్లు ఇలాంటి లవ్ స్టోరీలకు నిజంగా అలాంటిది కొంచెం బ్రెయిన్ తోనో అలాంటి సిచ్యువేషన్స్ అలాంటివి యూజ్ చేసుకుని ఫిజికల్ ఫైట్ కాకుండా మెంటల్ గా చేసింటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఇద్దరు ఆర్ఫన్లు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఏ సినిమా చూసినా కూడా హీరో హీరోయిన్ ఎవరో ఒకరు ఒక ఆర్ఫన్ అయి ఉంటారు. సో ఎందుకు అంటే వీళ్ళను పెడుతూనే ఒక సింపతి వస్తుంది, ఒక ఎమోషన్ ఏదన్నా వస్తుందనా, అవన్నీ ఏం రావడం లేదు. ఆర్ఫన్స్ అంతవరకు ఓకే, దీని రిలేటెడ్ ఒక 2-3 సీన్లు ఉంటాయి, అవైతే అబ్బా అనిపించినాయి. ఇంకా ఆర్టిస్ట్ల విషయానికి వస్తే హీరో హీరోయిన్లు చాలా బాగా చేసినారు. వైవా హర్ష ఉన్నంతలో మనకు సినిమాలో రిలీఫ్ కామెడీ అది కొంచెం అక్కడక్కడ పంచులు బాగానే వెళ్తాయి. బండి సరోజ్ కుమార్ మనవాడైతే బ్రో యు నెయిల్డ్ ఇట్ బ్రో, చించి పాడేసినావు. సినిమాలో నువ్వు లేకపోతే కూర్చోవడం కూడా చాలా కష్టం. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ బాగున్నాయి, ఇంకా మ్యూజిక్ సాంగ్స్ పెద్ద గుర్తున్నటివి ఏం లేవు, అట్లనే రీ రికార్డింగ్ కూడా ఆహా ఊహ కూడా ఏం లేదు, జస్ట్ ఓకే అంతే. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో ఫైన్. ఇంకా డైరెక్టర్ సందీప్ రాజ్ బ్రో ఎగ్జిక్యూషన్ ఫైన్, ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ కూడా బాగా తీసుకున్నారు. స్క్రిప్ట్ ప్లేనే బాగా అవుట్డేటెడ్ ఉన్నాయి బ్రో. నెక్స్ట్ ఇంతకంటే బెటర్ స్క్రిప్ట్ చూజ్ చేసుకోండి, బెటర్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్ గా ఈ మోగ్లీ సినిమా మన పేషెన్స్ ను ఘోరంగా టెస్ట్ చేస్తుంది. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.